అందాన్ని అనసూయను వేరుగా చూడడం కొంచెం కష్టం. ఎందుకంటే అందానికి మారు పేరు అనసూయ. అయితే ఆమె న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ తర్వాత జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా అవతారమెత్తి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. క్షణం, రంగస్థలం, కథనం, విమానం వంటి సినిమాలో నటించి వరుసగా బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. హీరోయిన్స్ తో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే ఆమె స్టార్డమ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే సోషల్ మీడియాలో చెక్కు చెదిరిన విమానగణం ఆమె సొంతం. అనసూయకి సోషల్ మీడియాలో మిలియన్స్ కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ హాట్ బ్యూటీ 40 ఏళ్ల వయసులో కూడా యంగ్ స్టార్స్ కి గట్టి పోటీ ఇస్తుంది. ఇద్దరు పిల్లల తల్లైనా కూడా ఏమాత్రం చెక్కు చెదరని అందం ఆమె సొంతం. ఫిజిక్ మెయింటైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకి ఎవరైనా ఫిదా కావాల్సిందే. చీర కట్టినా, స్కర్ట్ వేసినా, ఏం చేసినా అది అనసూయకే సొంతం. అయితే ఆమె జబర్దస్త్ షోకి దూరమైంది. తాజాగా ఆ షో నుంచి ఎందుకు దూరమైందో తెలిపింది. జబర్దస్త్ 12 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో షో యాజమాన్యం స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్ షో నుంచి బయటకెళ్లిన వారందరూ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనసూయ హైపరాదిల మధ్య కొంచెం మాటల యుద్ధం అయితే జరిగింది. నేను నీ స్కిట్లకి మద్దతిచ్చి ప్రోత్సహించినప్పటికీ నువ్వు నాకు తగిన గుర్తింపు ఇవ్వలేదు. షో నుండి వెళ్లిపోయే ముందు కూడా వద్దు వద్దు నాకు కొన్ని నచ్చడం లేదు అని బతిమలాడాను. కానీ ఆది వినలేదని అనసూయ ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై ఆది మళ్లీ రియాక్ట్ అవుతూ నువ్వు అమెరికా వెళ్లినా లింకులు పంపించా, అదిరమణ లింకు అంటూ అనసూయపై మరో పంచి డైలాగ్ విసిరారు హైపరాది. దీంతో ఇదిగో ఇలాంటి మాటల వల్లే నేను జబర్దస్త్ వదిలి వెళ్లిపోయా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది అనసూయ. అంటే హైపరాది మాట్లాడే డబుల్ మీనింగ్స్ డైలాగ్స్ తాను జబర్దస్త్ విడ్డానికి కారణమని అనేసింది అనసూయ. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది.